హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. వెల్కమ్ టు సంధ్యా రాగం. అలాగే అందరికీ కార్తీక మాసం 2వ సోమవారం శుభాకాంక్షలు. నేను రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో మార్నింగ్ నుండే శివయ్యకు రుద్రాభిషేకాలు, చాలా పూజలు జరిగాయి. తరువాత ఈవినింగ్ 6 o'clockకి ఆకాశ దీపం, కార్తీక పురాణం మరియు విష్ణు సహస్రనామాలు, గోవింద నామాలు, ఇలా చాలా నామ సంకీర్తనలు జరిగాయి. తరువాత స్వామివారికి వివిధ రకములైన ఫలములతో అలంకరించి సప్తహారతులను ఇచ్చారు. స్వామివారికి అన్ని రకముల ఫలములు, అదే లింగాన్ని ఒక కొత్త రూపాన్ని ఇచ్చిన పంతులు గారికి చాలా ధన్యవాదాలు. శివయ్యకు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా కనిపిస్తుండాలి. మరియు స్వామివారిని అలా వివిధ రకములైన పళ్ళలో చూసేసరికి నాకు ఒక డిఫరెంట్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది. 2 కళ్ళు చెమర్చాయి. ఒక ఆనందమైన భావోద్వేగానికి లోనయ్యాను. అలాగే ఆ పళ్ళతో అలంకరణలో స్వామివారికి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి సప్తహారతులను ఇచ్చారు. ఆ హారతుల వెలుగులో స్వామివారు దివ్యమానంగా వెలుగుతూ భక్తులందరికీ దర్శనమిచ్చారు. భక్తుల నామస్మరణలతో దేవాలయం మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ ఫీలింగే వేరసలు. అందుకని మీరు కూడా వెళ్ళి ఆ ఆనందాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఒక్క విశేషం ఏంటో తెలుసా? సుబ్రహ్మణ్య స్వామి రుద్రాభిషేకం జరుగుతుంది. మార్నింగ్ శివయ్యకు రుద్రాభిషేకం జరిగిన తరువాత ఇది జరుగుతుంది. రేపు మంగళవారం కావున ఆంజనేయ స్వామికి కూడా అభిషేకం చేసిన తరువాత 8:30కి సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. సంతానం లేని వాళ్ళు, వివాహం లేట్ అయిన వాళ్ళు, ఆరోగ్య సమస్యలు, విద్య సమస్యలు, ఇలా చాలా కోరికలు ఇంకా సమస్యలతో ఉన్నవాళ్ళు ఈ అభిషేకం చేస్తే చాలా ఫలితం ఉంటుందని స్వామివారు చెప్పారు. సో దగ్గరలో ఉన్నవాళ్ళు, సమస్యలతో ఉన్నవాళ్ళు వెళ్ళి అభిషేకం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపటి ఒక అందమైన వీడియోతో, మరిన్ని విశేషాలతో, వివిధ రకమైన పూజలతో మరొక అందమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్ సంజు ఫ్యామిలీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.